గొప్ప నటుడు కాదు, వాళ్ళ అన్నగారిలాగా గొప్ప డాన్సర్ కాదు. కానీ ఆశ్చర్యం ఏంటంటే యూత్లో అపారమైనటువంటి ఒక క్రేజ్ ఆయన సంపాదించుకున్నాడు. అది చాలా మందికి అర్థం కాల. అది ఒక రకంగా చెప్పాలంటే చాలా మందికి ఈర్ష్య కలిగించిన మాట వాస్తవం అది. ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు ఇట్లా పడిచేస్తున్నారు అంటే పడిచేస్తాం అంటే ఐ మీన్ ఎందుకంత ఒక అబ్సెషన్ లాగా ఒక యూత్లో ఆడ పిల్లలు కావచ్చు, మగ పిల్లలు కావచ్చు. నేను ఒక చిన్న ఉదాహరణ చెబుతా. ఒకసారి నేను పవన్ కళ్యాణ్ గారి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఒక ఛానల్లో చేస్తే మా అబ్బాయి నా మీద తిరుగుబాటు చేశాడు. నన్ను చాలా సీరియస్గా వార్న్ చేశాడు. మామూలు అదర్వైజ్ అసలు నాతో ఎప్పుడు ఎదిరించి మాట్లాడిన వాడు నీకేం తెలుసు పవన్ కళ్యాణ్ గురించి అన్నాడు. నేను ఆశ్చర్యపోయాను నిజంగా. ఎందుకంటే ఇట్ డిఫైస్ లాజిక్ అండి. అంటే మీరు అన్నట్టుగా ఎందుకు ఆయన అంటే ఎందుకు ఇంత క్రేజు ప్రజల్లో అనేది ఇప్పటికీ కూడా అది మనకి చెప్పలేము. సరే, ఆయన పొలిటికల్గా కొన్ని రాంగ్ స్టెప్స్ వేశారు, దాని గురించి మనం గతంలో చాలా మాట్లాడుకున్నాము. అది పక్కన పెడితే ఆయన తర్వాత వాళ్ళ ప్రజాభిమానం చూరగొన్నారు. కూటమిలో ఒక బలమైనటువంటి ఒక పార్ట్నర్గా ఉన్నారు. 100% స్ట్రైక్ రేట్తో గెలిచిన తర్వాత ఇప్పుడు కొంచెం నోడ్లు మూతపడినాయి. అంతకుముందు చాలా ఇష్టానుసారంగా చాలా చులకనగా అసలు పవన్ కళ్యాణ్ గారంటే ఏంటో ఒక వాళ్ళకి అంటే ఏదైనా మాట్లాడటానికి ఒక సర్టిఫికెట్ వచ్చినట్టుగా మాట్లాడేశారండి. నేను ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా. ఒకసారి మానసిక విశ్లేషణ చేసేటువంటి ఒకప్పటి ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గారు ఎక్కడో ఒక వీడియోలో మాట్లాడతా పవన్ కళ్యాణ్కి 3 భార్యలు అని అన్నారు ఒక 5-6 సంవత్సరాల క్రితం. ఇప్పటికీ ఉంది. అప్పుడే నేను ఒక వీడియో చేశా. ఒక దాంట్లో 3 భార్యలు వేరు, 3 పెళ్లిళ్ళు చేసుకోవటం వేరు. ఈ 3 పెళ్లిళ్ళు చేసుకోవటం అనేది చట్ట పరిధిలో చట్ట ప్రకారం చేసుకున్నారు. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు ఇచ్చిన తర్వాత మళ్ళీ చేసుకున్నారు, తర్వాత మళ్ళీ విడాకులు చేసిన తర్వాత ఇచ్చారు. ఇప్పటికీ 3 భార్యలు అంటే ఆ మహిళల్ని అవమానించినట్టు అవుద్దండి. ఎవరైతే చట్ట ప్రకారం విడాకులు తీసుకొని మళ్ళీ ఒక వివాహ బంధంలోకి వెళ్ళారో వెళ్ళలేదో మనకి తెలియదు. ఆయన భార్యలు కాదు, అది నో లాంగర్ అంగీకారంతో విడిపోయారు. అటువంటి వాళ్ళని 3 భార్యలు అంటే ఆ మహిళల్ని కించపడేవాడికి సెన్స్ లేదని అర్థం అని నేను చెప్పా. యండమూరి వీరేంద్రనాథ్ లాంటి ఒక పెద్ద రచయిత, ఆయన పైగా మానసిక విశ్లేషణ చేస్తూ ఉంటారు. ఆయనకి ఈ చిన్న విషయం తెలియదా అని కూడా నేను మాట్లాడితే ఒకసారి చిరంజీవి గారు కూడా అది విని బాగా మీరు మాట్లాడారని నన్ను మెచ్చుకున్న సందర్భం కూడా ఉంది. ఎందుకంటే ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ కాదు. ఎందుకంటే సమాజంలో పెద్దవాళ్ళు అనుకునే వాళ్ళు ఈ పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి క్రేజ్ కానివ్వండి, ఆయనకు వచ్చినటువంటి ప్రజాదరణను చూసి చాలా మంది ఈర్షపడినటువంటి మాట వాస్తవం. అందుకని నేను చెప్తున్నా. సరే, అది పక్కన పెడితే ఇవాళ విజయసాయిరెడ్డి గారు మాట్లాడతాం నిన్నండి ఈ రోజు మాట్లాడతాం. సరే, నిన్న ఈవినింగ్ ఆయన పార్లమెంట్ దగ్గర మాట్లాడినటువంటి మాటలు చూస్తే చాలా దారుణమైనటువంటి మాటలు మాట్లాడారండి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. నేను ఆశ్చర్యం ఏంటంటే ఈరోజు మరి సబ్జెక్టు కరెక్షను తెలుగుదేశం వాళ్ళు ఎవరు పెద్దగా దాని మీద రియాక్ట్ అయినట్టుగా నాకు కనిపించలా. ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఎందుకంటే ఎంత బ్యాడ్ టేస్ట్ లో ఉందంటే ఆయన వెంటనే విజయసాయి రెడ్డి అక్కడ మాట్లాడిన వెంటనే టీడీపీ ఎంపీలు ఢిల్లీలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రేవు పెట్టారు కానీ ఇంకా అది సరిపోదండి. దాన్ని గట్టిగా అసలు అతను ఏం మాట్లాడాడు ఏంటి అనేది చాలా ఘోరమైనటువంటి గా మాట్లాడాడు. అతను అంటాడు సినాయిల్ అంటాడు, తర్వాత వృద్ధాప్యం వచ్చేసింది అంటాడు. నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను, అతనికి తెలుసో లేదు. ఇందాక బాలకోట గారు చాలా చక్కగా చెప్పారు. ఆయన ఎప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఏంటి. ఇప్పుడు ఆయన మన దీంట్లో ఏంటంటే 60 దాటితే ఎవరైనా వృద్ధుల కింద లెక్కేస్తారు మనకున్నటువంటి స్టాండర్డ్స్ బట్టి. ఇప్పుడు ఆయన మరి వృద్ధుడా యువకుడా అనేది ఆయనే తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఇంకా మొత్తం తెల్లబడలా. నేను ఒకటి చెప్తున్నానండి, మన దేశానికి ప్రధానమంత్రులుగా చేసిన వాళ్ళలో మొరార్జీ దేశాయ్ గారు 81 సంవత్సరాలకి ప్రధానమంత్రి అయ్యారండి. మన దేశానికి అద్భుతంగా పరిపాలించాడు ఆయన 2 సంవత్సరాల పాటు. వాజ్పేయి గారు కూడా ఫర్ దట్ మ్యాటర్. అంటే ఇంకా అంటే ఓల్డెస్ట్ అనేది చెప్పడానికి వస్తే మొరార్జీ దేశాయ్ గారు 81 సంవత్సరాల్లో ఆయన ప్రధానమంత్రిగా ఉండి దాదాపు 2 సంవత్సరాలకు పైగా ఆ పదవిలో చాలా చక్కటి పరిపాలన అందించారు. అంటే ఏజ్ ఈజ్ ఓన్లీ నంబర్ అనేటువంటిది మనం తెలుసుకోవాలి. వీళ్ళు పదే గత ఎలక్షన్స్ ముందు కూడా ఆయన ఏజ్ని ఏదో చూపించి అదేదో ఎవరికి వయసు రానట్టు, ఆయన ఒక్కడికే వయసు వచ్చినట్టు, ఆ వయసులో ఏమీ చేయలేనట్టు, ఎవరో ఏమి చేయలేనట్టు ఇట్లాగా ప్రొజెక్ట్ చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే వేరే వైపు నుంచి నరుక్కొద్దాం అన్నట్టుగా ఉంది. ఇప్పుడు ఏంటంటే
తెలుగుదేశాన్ని కూటమిని ఎదుర్కొనేటువంటి పరిస్థితి లేదు కాబట్టి వేరే రకంగా నరుకొద్దామని చెప్పి ఫ్లాటెడ్ టు బి డిసీవ్డ్ అంటారు. అంటే పొగట్టలో ముంచి కింద నుంచి కుర్చీ లాగేస్తారనమాట. అట్లాంటిది ఫ్లాటెడ్ టు బి డిసీవ్డ్ అనేది చాలా ఫేమస్ ఇది. అట్లాగా పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో ప్రేమ కురిపించినట్టు, ఆయనకి ఏదో లేనిపోయిన కల్పించి, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు ఏమి అమాయకులు కాదు, వాళ్ళు ఉచ్చులో పడరు.